ఇతని పేరు రాహుల్. అమెరికాలో పెద్ద డాక్టర్, పెద్ద ప్రాపర్టీ, పెద్ద జీతం. ఏజ్ కూడా పెద్దదే. లేదండి అయ్యా, పోనీ ఇతన్ని చూడండి. పేరు దివాకర్, ఇంజనీరింగ్ ఇన్ లండన్. దన్నా చూడు, నాకు ఉన్నది ఒకే ఒక చెల్లెలు. నేను ఫోన్ చేయగానే 10 నిమిషాల్లో ఇక్కడ ఉండే అబ్బాయిని చూడు. అలా అయితే మా అబ్బాయిని చూపిద్దామా? అయ్యా, ఇప్పుడు మీకు అసలు సిసలైన కుర్రాన్ని చూపిస్తాను చూడండి. ఇతని పేరు తిరుపతి, రైజింగ్ సన్ ఇండస్ట్రీస్ కి ఎండి, ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్త. ఇతను మేము చాలా సార్లు చూసాం. అయ్యా, విషయం ఏమిటంటే ఒక సీక్రెట్. ఇతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలీదు. మాకు తెలుసు కదా. అయ్యా, ఈ కుర్రాడు వ్యాపారాన్ని ఆడుకుంటాడు, అద్దరు కొట్టేస్తాడు. వాడెంత ఆడుకుంటాడో, ఎంత అదర కొడతాడో నీకంటే నాకంటే మా సార్కే బాగా తెలుసు. సార్ మరి ఇంత తెలిసిన వాళ్ళు ఈ అబ్బాయికే మీ చెల్లినిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. వీటి తప్ప ఏ సంబంధమైన మా చెల్లెకి ఓకే. ఈ లండన్ అమెరికా అబ్బాయిలు ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేయి. శుభం. వీటిని డిలీట్ చేయి, తిరుని డిలీట్ చేయి. వెళుతున్నానే బాబు. ఎత్తాడు రే. కేరళ మేళం, రాజమండ్రి భోజనం, కాకినాడ కాజా, పుల్లారెడ్డి స్వీట్స్, ఒంగోలు వంకాయ కూర, గుంటూరు గోంగూర పచ్చడి, పెళ్లికి అన్ని రెడీరా. కానీ సంబంధమే అమెరికాలో చూసాం. నీ బ్యాడ్ లక్. కంగ్రాట్స్. నేను కూడా కాకినాడ మేజువాణి, చిలకలూరిపేట డాన్సు పెట్టిస్తా. అమ్మా, చూసారా వాడి తలపొగురు పెద్దాపురం సంగతి మర్చిపోయాడు. రే రే రే, ఈ పెళ్లి జరిగినరా తర్వాత పంచాయతీలో ఉండవు. నీ శవానికి పంచనామని. అసలు ఈ పెళ్లి జరిగితేగా. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఏడిచాడు. బెదిరించే ధైర్యం వాడికి ఎక్కడ ఉంది సార్? వార్నింగ్ ఇస్తున్నాడు. ఏం చేయగలవరా? ఈ పెళ్లి ఆపేస్తావా? వెయిట్ అండ్ సీ. ప్రియా ప్రియా ప్రియా. ఏంటండి? ప్రియకి పెళ్లి కొడుకు ఓకే. ముహూర్తంలో ఉన్నా లేకపోయినా పంచంగం మార్చైనా త్వరలోనే పెళ్లి చేస్తున్నా. ఇదిగో పెళ్లి కొడుకు ఫోటో. అన్నయ్య, ఏమైందమ్మా? నన్ను క్షమించన్నయ్య. నేను నీ దగ్గర ఒక విషయం దాచాను. నా దగ్గర దాచావా? ఏంటమ్మాది? అది నేను ఐ లవ్ యూ చెప్పిన రోజే తను నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ విషయం ఇంతవరకు నాకెందుకు చెప్పలేదు? ప్రియా, మనం పెళ్లి చేసుకున్న విషయం నేను చెప్పేంత వరకు మీ అన్నయ్యకి చెప్పొద్దు. అదేం తిరు? వెంటనే చెప్పేస్తే ఆయన ఏమైనా అయిపోవచ్చు, నన్నేమైనా చేయొచ్చు, లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. నీ ఇష్టం తిరు. ఇష్టం కాదు, ప్రామిస్ చేయి. నేను దేవుడిగా భావించే మీ అన్నయ్య మీద ప్రామిస్ చేయి. చెయ్యి. ప్రామిస్. నీ మీద ప్రమాణం చేశాను అన్నయ్య. నీకే ప్రమాదం రాకూడదని నిజం దాచాను. ఇంతకంటే ఇంకేం జరగాలి? చేయాల్సిందంతా చేసావుగా. నేను క్యాష్ రెడీ చేసుకున్నా. క్యాషా? ఎందుకు? ఎందుకంటారంటే వాడు సంక్రాంతికి సైలెంట్ గా బాంబులు పేలుస్తాడు. దీపావళి ఊరుకుంటాడా? రాకెట్ లేసి బిల్డింగ్ లేపుతాడు. ఫోన్ చేయరా వాడికి, ఫోన్ చేయరా. మీరు కాల్ చేసిన తిరుపతి గారు ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉండడం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. దయచేసి కాసేపకి ప్రయత్నించండి. మీరు కాల్ చేసిన తిరుపతి గారు మీటింగ్ ఫినిష్ చేసుకుని ఈటింగ్ స్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. దయచేసి ఫోన్ కట్ చేయవలసిందిగా ప్రార్థన. సార్, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటే వాళ్ళ పేరుతో సహా వాళ్ళు ఏం చేస్తుంటారో కూడా చెప్తారా సార్? వాడి ఆఫీస్ ఎక్కడ? ఎందుకో చెక్ చేయాలి. చేసుకోండి సార్, ప్యాంట్ తీయండి. ఎందుకో కూర్చోడా? సౌండ్ వస్తుంది, చెక్ చేయాలి. అది నీ సెల్ ఫోన్ రా ఎదవా. ఎక్కడ రావాడు? ఎక్కడ రావాడు? ముందు కృష్ణ చూడు వాడు ఎక్కడ. ఇక్కడ ఏముందని దీని ఫ్యాను అవసరమా? రే సార్, నువ్వు పడుకోవాల్సింది సోఫాలో కాదురా, పాడే మీద. ఏంటి సార్ ఎప్పుడు
ఎప్పుడు టెన్షన్ గా ఉంటారు. ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చారు, కూల్ డ్రింక్ ఏ, 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 నా చెల్లెల్ని మాయా చేసి దొంగ పెళ్లి చేసుకొని ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు కదరా. మీ చెల్లెల్ని మాయ చేసి కాదు సార్, ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. రే, ఇంతవరకు నువ్వెన్ని విధ విషయాలిసినా నిన్ను నుదిలి పెట్టింది నా చెల్లెలి కోసమే. ఉం? వచ్చే వారమే దాన్ని అసలు పెళ్లి. మర్యాదగా నువ్వు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈవిడెన్స్ పేపర్స్ అన్ని నాకిచ్చి మనస్ఫూర్తిగా ప్రియాకి నేను విడాకులు ఇస్తున్నట్టు ఇందులో సంతకం పెట్టు. పెట్టాను సార్. సంతకం పెట్టురా. పెట్టాను సార్. ఏయ్! పెట్టు. పెట్టరా. పెట్టాడు. మ్యారేజ్ సర్టిఫికేట్. తిరగనే. చూడమ్మా, ఇంతవరకు నీ మనసు కష్టపెట్టే పని ఏదైనా చేశానా? ఈ ఇల్లు నీకు నచ్చినట్టే కట్టాను. చివరికి నీకు నచ్చిన తర్వాతే మీ వదిన్ని పెళ్లి చేసుకున్నాను. అన్నీ నీ మనసుకి నచ్చినట్టే నడుచుకున్నాను. మరి నా మనసు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను చెప్పకూడదు కానమ్మా, ఎప్పుడూ ఎవరికి తలవంచని మీ అన్న ఎవడో గొట్టంగాడి ముందు తలవంచాడు. నీకోసం ఎన్నో అవమానాలు భరించాడమ్మా. నేనైతే పురుగుల ముందు ఆగి చచ్చుండేవాణ్ణి. ఆ? కానీ నీకోసం ఇంకా బతుకున్నాడు చూడు. నిజంగా నీ తల్లిదండ్రులే బతికుంటే ఇంతకంటే ప్రేమగా చూసుకునేవాళ్ళ ప్రియా. వెంటనే నువ్వు వాడిని మార్చిపోవాలి. ఇది నా మాట కాదు, ఆ ఇడియట్ నిర్ణయం. ఇదిగో మీ ఇద్దరి మ్యారేజ్ సర్టిఫికేట్. నీతో సంబంధం తెంచుకుంటూ వాడు సంతకం చేసిన డైవర్స్ పేపర్స్. నీకు డైవర్స్ ఇచ్చినా ఆ బేవర్స్ గారిని ఇంకా ప్రేమిస్తావా? నేను ప్రియని. చెప్పు ప్రియా, బాగున్నావా? బాగున్నావా నువ్వు అడుగుతున్నావా? నువ్వు బాగుపడ్డం కోసం నన్ను ప్రేమించావు. నన్ను బాధ పెట్టి నువ్వు బాగుపడ్డావు. ప్రియా, నేను చెప్పేది విను ప్రియా. మాట్లాడొద్దు. ప్లీజ్ ప్రియా, నా మాట నేను విను. ఫోన్ పెట్టేస్తాను. ప్రియా ఆగు, నేను చెప్పు. చూడు, ప్రతిరోజు ప్రతి క్షణం ఏడుస్తూనే ఉన్నాను. నిన్ను ప్రేమించినందుకు కాదు, నీలాంటి మోసగాడిని ప్రేమించినందుకు. ప్రియా, నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకునే దెబ్బతిన్నాను. ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తావనుకున్నాను. కానీ ఏ క్షణంలో డివోర్స్ పేపర్స్, మ్యారేజ్ సర్టిఫికెట్స్ మా అన్నయ్యకి ఇచ్చావు. ప్రియా, అసలు అది నువ్వేం చెప్పొద్దు. ఇక నుంచి నీకు నాకు మధ్య ఏం లేదు. నువ్వు చేసిన పనికి నేను ఇంకా ఎందుకు బతుకున్నానో తెలుసా? మా అన్నయ్య కోసం. అందుకే ఆయన చెప్పిన అబ్బాయినే చేసుకోబోతున్నాను. సార్, 1 వీక్ లో వర్క్ పూర్తవ్వాలి. కష్టం సార్, ఏమైనా చెయ్యి, వర్క్ పూర్తవ్వాలి. ప్రియా ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ దెబ్బకి మీ అపోజిషన్ పార్టీకి అప్ అండ్ డౌన్ అదిరిపోవాలంతే. కానీ వాడి వల్ల ఇక ముందు నా చెల్లెలి లైఫ్ లో ఎలాంటి సమస్య రాకూడదు. ఇంకా సమస్యలేండి సార్, వాడు ఊబిలోకి దిగినట్టే. సరే, రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్, ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చే. పో పోతానా? పో. ఆ, 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 అచ్చ. 21, 22, 23 తారీఖుల్లో ఏ పెళ్లి జరగలేదు సార్. ఆ? మీరు లీవ్ వేసారేమో, జరగలేదంటారండి. ఇదిగో సీలేసిన పేపర్ కూడా. ఇదేం సీల్ సార్? చందన బ్రదర్స్ అమీర్పాటనేసింది. చందన బ్రదర్స్ శుభమంటూ పలికింది చందనపు బొమ్మ, జరి చీర వెలుగులో సౌభాగ్యం. పిచ్చి కిందరా నీకు. ఆడు మనకెక్కిచ్చాడు. ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ అనుకున్నారా? కాదు, చందన బ్రదర్స్ లో చెడ్డీలు కొన్న బిల్లు. ఏంట్రా? మీకు అన్ని 2 సార్లు చెప్పాలండి. ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ కాదు, చెడ్డీల బిల్లు. కూర్చో సార్. కూర్చో. సార్, వాడే డూప్లికేట్. వాడు ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ డూప్లికేట్. వాడిని క్షమించి వదిలేస్తే ఎంతకైనా తెగిస్తాడు. నా చెల్లెలి కోసం ఎన్నో చేశాను. ఒకే ఒక హత్య. సార్ వద్దు కృష్ణ, వాడు పెద్ద క్రిమినల్. వాడిలాంటి క్రిమినల్ ని ఎక్కడ చూడలేదు. వాడు బతుకున్నంత వరకు నాకు మనశ్శాంతి లేదు. ప్రియా పెళ్లి జరిగే లోపలే వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. అయ్యో సార్. నా చెల్లెలి సంతోషమే నాకు ముఖ్యం. లేపేయండి వాడిని. సార్ లేపేయండి వాడిని.
వెల్కమ్ వెల్కమ్. అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్స్. తిరు చూస్తుంటే వీళ్ళు మన కోసం వస్తుంటున్నారా? సార్ చెప్పేది వినండి సార్. నువ్వేం చెప్పినా వినను సార్. మర్యాదగా బయటికి వెళ్తావా? వెళ్ళు సార్. మీరు పంపించిన మనుషుల్ని కొట్టినండి, మిమ్మల్ని కొట్టడం ఎంతోసేపు పట్టదు. ఏంట్రా ఏదైనా గొడవ చేసి ఈ పెళ్లి ఆపాలని అనుకుంటున్నావా? రే నిజాలన్నీ చెప్పి ఈ పెళ్లి చేస్తున్నాను. ఈ పెళ్లి జరగదు. రే ప్రియాతో సంబంధం తెంచుకుంటానని కదా డబ్బు తీసుకెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? నేను డబ్బు తీసుకుంది ప్రియాని వదులుకోవడానికి కాదు, నా ప్రేమను గెలిపించుకోవడానికి. మీరే చెప్పారు కదా సార్, మీ చెల్లెలతో బతకాలంటే కార్లు, ఆస్తులు, అంతస్తులు కావాలని. అవన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. రే అవన్నీ నీ సొంత డబ్బుతో సంపాదించి చూపించాలరా. సొంత డబ్బు నా దగ్గర లేదు సార్. జీవితంలో పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలని నాకు కోరుకుంది. డబ్బు సంపాదించే టాలెంట్ ఉంది, సత్తా ఉంది. కానీ ఆ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు సార్. ఛాన్స్ ఇస్తేనే కదా సార్ సచిన్ టెండూల్కర్. బిజినెస్ చేద్దామని నాన్న డబ్బు అడిగా, భూమిని నమ్మి డబ్బిచ్చాడు గాని బిడ్డని నమ్మి డబ్బు ఇవ్వలేదు సార్. సరే అని బ్యాంకులో లోన్ అడిగా. షూరిటీ ఉందా, సెక్యూరిటీ ఉందా, ప్రాపర్టీ ఉందా, గ్యారంటీ ఉందా అని అడిగారు. సింగిల్ టీకే టికానాలేని నాకు ఇన్ని టీలు అడిగితే ఎలా సార్? పశువుల్ని నమ్మి అప్పిచ్చే మన దేశంలో మనుషుల్ని నమ్మి డబ్బివ్వరు.
మార్వాడి కొట్టుకెళ్తే 2 గ్రాముల బంగారానికి ఉన్న విలువ హ, మా అలాంటి చదువుకున్న కుర్రాలకు లేదు సార్. మీ చెల్లెల్ని నేను ప్రేమించాను సార్. ఆమెకి ఆస్తి అంతస్తు కార్లు ఉన్నాయా అని ఎంక్వైరీ చేయకుండానే ప్రేమించాను. కానీ నాకు తెలివి ఉందా, టాలెంట్ ఉందా, మీ చెల్లెల్ని బాగా చూసుకోగలనా అని అడగలేదు. సెటిల్ అయ్యానా లేదా అనేదే మీరు చూశారు. హ, సెటిల్ అయితేనే ప్రేమ పెళ్ళి అనుకుంటే 25 ఏళ్ళు వచ్చే వరకు ఎవరికి పెళ్లిళ్ళు కావు సార్. డైరెక్ట్ గా 60 ఏళ్ళకే. ఆ వయసులో పెళ్లి చేసుకుంటే వాకింగ్ కి పోవాల్సిందే తప్ప సంసారానికి పనికిరాం సార్. ఆ రోజు ఏమన్నారు సార్? మీ చెల్లెలు ఒక పూట తినడానికి 4 రోజులు సంపాదించాలా? హ, ఇప్పుడు నేను ఒక్కరోజు సంపాదిస్తే మీ చెల్లెలు 4 రోజులు తినొచ్చు. నేను స్టేటస్ లో మీ అంతటి వాడిని మీ చెల్లెల్ని చేసుకోవాలనుకున్నాను. కానీ నాకు మీలాగా తాత ముత్తాతలు సంపాదించి పెట్టిన ఆస్తులేమీ లేవు సార్. నాకున్న ఒకే ఒక్క ఆస్తి నా ప్రేమ ఒక్కటే. దాన్నే మీ దగ్గర తాకట్టు పెట్టాను, డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బుతో ఎంతో డబ్బు సంపాదించాను సార్. తీసుకోండి సార్, మీరు ఇచ్చిన డబ్బంతా వడ్డీతో సహా తీసుకోండి. కానీ నా ప్రేమను నాకు తిరిగిచ్చేయండి. నేను డబ్బు తీసుకున్న పద్ధతి చెడుగా ఉండొచ్చు, సంపాదించింది మాత్రం మంచి మార్గంలోనే సార్. ప్రియ కోసం నేను ఇల్లు కడుతున్నాను. అది కట్టడం పూర్తయ్యాక మీ దగ్గరకు వచ్చి అన్ని నిజాలు చెప్పి ప్రియను తీసుకెళ్దాం అనుకున్నాను. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా నేను ప్రియం చూసుకుంటాను. నాకు ప్రియ అంగీకారం కన్నా మీ అంగీకారం ముఖ్యం. ఇంకా నా మీద నమ్మకం లేకపోతే ప్రియకి నాకు ఏ సంబంధం లేదని బెదిరించి రాయించి తీసుకున్నారు. ఇప్పుడు నేనే ఇస్తున్నాను, తీసుకోండి సార్. ఏయ్ ఆగో, నువ్వు నాకు నచ్చలేదు. నీ పద్ధతి ప్రవర్తన ఏది నాకు నచ్చలేదు. కానీ ఓ మంచి బిజినెస్ మ్యాన్గా నువ్వు నాకు నచ్చావు. నువ్వు తలుచుకుంటే నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్న రోజే నీతో తీసుకోపోయిండొచ్చు. కానీ నా అంగీకారం కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆ సెంటిమెంట్ నాకు నచ్చింది, బాగా నచ్చింది. నీ వయసులో ఉన్న కుర్రాడు ఎవరైనా సరే ప్రేమని అమ్మేసి డబ్బు తీసుకెళ్లి తాగి దందనాలాడేవాడు. కానీ మనసులో కసిపించుకుని బిజినెస్ లో గెలిచావు. అందుకే నీ ప్రేమ నాకు నచ్చింది. నాకన్నా నా చెల్లెల్ని గొప్పగా చూసుకోవాలనుకుంటున్నావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. మా అన్నయ్య ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ప్రేమ అనేది ఓ వస్తువు కాదు, తాకట్టు పెట్టుకోవడానికి, అమ్ముకోవడానికి. ప్రియా, నేను చేసిందంతా నువ్వు సంతోషంగా ఉండాలని. ఎవరికి కావాలి నువ్వు ఇచ్చే సంతోషం? నేను నిన్ను అడిగానా కారు కావాలి, బంగ్లా కావాలని? నీ దగ్గర ఏం లేదని తెలిసే కదా నిన్ను ప్రేమించాను. ప్రేమించేప్పుడు ఏవి వద్దని అనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత మనసుకు అన్నీ కావాలనిపిస్తుంది. అప్పుడు ఇద్దరం కూర్చొని ఏడ్చే కన్నా ఇప్పుడు ఏడ్చేసేప్పుడు హ్యాపీగా ఉండొచ్చుగా. మీ అన్నయ్య గౌరవించేటట్టు నేను జీవితంలో పైకొచ్చిన తర్వాతే నేను చూద్దాం అనుకున్నాను. అందుకే నీ మనసును చాలా కష్టపెట్టాను. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు చేసింది తప్పు. తప్పే ప్రియా, నన్ను క్షమించు. నువ్వు లేవని తెలిసి నేను ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా? ఇక ముందు నేను లేకుండా నువ్వు జీవితాంతం ఏడుస్తావు. నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు, కానీ నీ మనసులో నేనే ఉన్నాను. లేవు, నువ్వు లేవు. నేను లేనన్న మాట నిజమైతే పెళ్లి చేసుకో. జీవితంలో ఎవరికి దొరికిన అదృష్టం తన భార్యకి మరొకటి తాళి కడుతుంటే చూడటం. హ, చూస్తాను. అమ్మ ప్రియా, హాయ్. నీకు అన్నయ్య ఉన్నాడా? లేడు. ఓ, ఐఎమ్ తిరుపతి. ఐఎమ్ పారు. వాట్ ఎ నైస్ నేమ్. థ్యాంక్ యూ. రేయ్, తిరు. మీ హ్యాండ్ ఇంత సాఫ్ట్ గా ఉంది. సాఫ్ట్వేరా? ఓ, వాట్ ఎ నైస్ హ్యాండ్. ఎక్కడ ఉంటారు మీరు? ఏయ్, ప్రియా, ఆగు. వేషాలేసుకోండి. పుట్టొద్దు. ఓకే ఓకే ఓకే. సార్, డబ్బు ఇవ్వండి. డబ్బా? ఇప్పటిదాకా మంచోడిని మారిపోయానని తెగ డైలాగులు చెప్పావు, మళ్ళీ డబ్బులు అడుగుతావేంటి? ₹1 ఇవ్వండి. మీ హ్యాండ్ లక్కీ హ్యాండ్. ఓకే ఓకే, రూపాయితో ఏం చేస్తావయ్యా? ₹10 చాలండి. అనిల్ అమ్మని మించిపోతాడు. ఏయ్. డూ కాదు, రూ 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 రూ. ఇవ్వండి. తీసుకో. ప్రపంచాన్నే జయిస్తాను. ఎలా? కాన్ఫిడెన్స్.